హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఫుడ్ బకెట్. నేను మీ శ్రీనివాస్. నేను మీ చక్రి. సో ఎప్పుడు సరికొత్త రెస్టారెంట్తో మీ ముందు ఉండే మన ఫుడ్ బకెట్ ఛానల్ ఈ రోజు కూడా ఒక కొత్త రెస్టారెంట్తో మీ ముందుకు వచ్చేసింది. అదేనండి సరదాగా కాసేపు. ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాం. మన గోదావరి వాళ్ళ వంటకాలు అయితే మన ముందు ఉన్నాయి. సో దీన్ని టేస్ట్ చేసి అసలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? స్టార్టింగ్ ఇప్పుడు కూడా మనకి నాన్ వెజ్ ఉంది, వెజ్ కూడా ఇక్కడ ఉంది. సో మనం వెజ్ తో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు కూడా వెజ్ అనేది ఫస్ట్ ఉండాలి కూడా. సో ఫస్ట్ దీని పేరు వచ్చి కలంబర్ పన్నీర్ అంట. సో ఇది ఎలా ఒకసారి ఉందో టేస్ట్ చేసి చెప్తాం. సో మా బ్రోక్ కూడా కొద్దిగా వేస్తాను. సో మన గోదావరిలో ఫుడ్ సరదాగా కాసేపులో ఫస్ట్ బైట్ కలంబర్ పన్నీర్. సో వెజ్ లో కూడా ఎంత టేస్ట్ ఉంటుందని ఫైనల్ గా ఈ కలంబర్ పన్నీర్ తిన్నాకే తెలిసింది బ్రో. చాలా బాగుంది, ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్ టేస్ట్. బాగుంది బ్రో. ఈ కలంబర్ పన్నీర్ అనేది రిచ్ గా ఉంది, ట్రెడిషనల్ గా ఉంది. ఈ పీస్ చూడండి, ఇది క్రీమీ టెక్స్చర్ ఉంది, క్రీమీ టెక్స్చర్ గా అండ్ డీప్ మసాలా ఇదేంటి బ్లెండ్ చేసి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ బ్లెండ్ అనేది అంతే కదా, క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏం ట్రై చేద్దాం బ్రో? తాలిబాన్లు అనగానే మీకు ఎవరు గుర్తు వస్తారు బ్రో? ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ పేరుతో మనకి ఇక్కడ ఒక స్పెషల్ ఐటమ్ ఉంది. ఆఫ్ఘన్ చికెన్. ఒకసారి ఇది టేస్ట్ చేసి. అమేజింగ్ బ్రో, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టేస్ట్. అవునా? ఎలా ఉంది? నేను ఒకసారి ట్రై చేస్తున్నాను. నన్ను కూడా ఆఫ్ఘనిస్తాన్ చికెన్ తినిపించేస్తున్నాడు. నేనేదో పేరు చూడంగానే భయపడినాం కానీ టేస్ట్ చూస్తే మైమరిపించేస్తున్నాయి. నిజం బ్రో, చాలా అంటే చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడికింది కూడా కదా, చాలా మెత్తగా ఉడికింది, క్రిస్పీ. ఇది స్పైసెస్ కూడా పెద్దగా ఏం లేదు, నార్మల్ ఫ్లేవర్ తో ఉంది. బాగుంది, ఒక డిఫరెంట్ టేస్ట్, చాలా అద్భుతంగా ఉంది బ్రో. పేరు ఎంత డిఫరెంట్ గా ఉందో, యూనిక్ గా ఉందో, టేస్ట్ కూడా అలానే ఉంది. డిఫరెంట్ గా ఉందో, యూనిక్ కూడా అంతే బాగుంది. సో ఇక్కడికి వస్తే ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు, తప్పకుండా మీకు నచ్చుతుంది కూడా. సో ఆఫ్ఘనిస్తాన్ చికెన్ తింటేనే టైం వేస్ట్ చేయదు బ్రో. నెక్స్ట్ ఐటమ్ ఉంది, గెస్ట్ చేయగలుగుతావా? ఈ ఐటమ్ పేరు చికెన్, టైం పాస్ చికెన్. ఇది విన్నాను చాలా. సో ఇది ఈ సరదాగా కాసేపు రెస్టారెంట్ వాళ్ళు ఒక పాత బ్రాంచ్ ఒకటి ఉంది వాళ్ళ ఊర్లో. సో అక్కడ తిన్నాను, నాకు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చాక ఎప్పుడెప్పుడు ఆ టైం పాస్ చికెన్ తిందామా అని ఎదురు చూశాను. స్పెషల్ డిఫరెంట్ గా ఉంది బ్రో. యా, ఇప్పుడు చాలా బాగుంటుంది బ్రో. యా, టైం పాస్ చేయకుండా క్విక్ రివ్యూ. ఈ టైం పాస్ చికెన్ తింటుంటే నా బాడీలో డాన్సింగ్ మూడ్ యాక్టివ్ అయిపోతుంది. వస్తారు తన్నుకుండా వచ్చేస్తుంది. పక్కన ఐటీ కంపెనీస్ ఉంటాయి బ్రో. మేనేజర్ కోపం వచ్చినా, లవర్ తిట్టినా వచ్చి టైం పాస్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్స్ తో ఇక్కడ ఖాళీగా చూడండి. సరిపోయింది బ్రో. బయట క్రిస్పీగా ఉంది, లోపల జ్యూసీగా, సాఫ్ట్ గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ టైం పాస్ చేయాలంటే టైం పాస్ చికెన్ తింటూ టైం పాస్ చేయాలి. టైం పాస్ చేయొచ్చు సరదాగా సరదాగా టైం పాస్ చికెన్ తింటూ అలా రోజు గడిపితే ఎంజాయ్ చేద్దాం. పక్కన ఆఫీసులో ఉన్న టెన్షన్స్ రిలీఫ్ అయిపోతాయి బ్రో. యాక్చువల్ గా ఈ టైం పాస్ అనేది ఎక్కువగా ఎవరైనా లవ్ బ్రేకప్ అయిన వాళ్ళైనా, కంపెనీస్ లో మేనేజర్ కోపం వచ్చిన ఎంప్లాయీస్ అయినా, పెయిన్ కిల్లర్స్ వాడాలనుకునే వాళ్ళు మాత్రం ఈ టైం పాస్ చికెన్ ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటారా, అసలు టైం పాస్ చికెన్ తింటే బ్రేకప్స్ అనేవి ఉండవు బ్రో. ఈ చికెన్ కి అంతలా కనెక్ట్ అయిపోతారు.
సో అంత బాగుంది ఈ టైం పాస్ చికెన్ అనేది. బ్రో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడే గోదావరిలో ఏం చెప్పారంటే వీళ్ళంట టేస్ట్ సాల్ట్ వాడరు, కలర్ ఇది ఫుడ్ కలర్స్ వాడకుండా ప్రతిదీ వాళ్ళ ఓన్ ఇంగ్రీడియంట్స్ తోనే మంచిగా హోమ్లీ ఫుడ్ టైప్ లో అందిస్తున్నారు మనకైతే. ఓకే. సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, టేస్టీ సాల్ట్ వాడరు, ఫుడ్ కలర్స్ వాడరు. సో అందుకే ఎంత టేస్ట్ గా ఉంటున్నాయి ఫుడ్ అనేది. టైం పాస్ చికెన్ తింటూనే టైం పాస్ చేయొద్దండి బ్రో, దానికి మించి నెక్స్ట్ లెవెల్ ఐటమ్ ఉంది బ్రో. ఏంటి బ్రో? థ్రెడ్ చికెన్ బ్రో. ఎంత బ్రో ఎప్పుడైనా చూసావా? చూడలేదు బ్రో, ఇదే కడుతున్నట్లు ఉంది పీసు. అవును బ్రో, చుట్టేసినట్లుంది. యా సో ఒకసారి ట్రై చేద్దాం. చికెన్ అంట ఇది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేయగా ఉంది. వేయండి బ్రో. వావ్, థ్రెడ్ చికెన్ బ్రో, పురుకోసలు అంటారు చూడు తాలు, సో అలాగే చుట్టూ ఉన్నాయి బ్రో. నిజమైన థ్రెడ్స్ కాదులే బ్రో, భయపడకు. నిజమైన ఏదో ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బ్రో. ట్రై చేయి. క్రిస్పీగా ప్రతి ఐటమ్ కూడా వా లెవెల్ ఐటమ్ బ్రో. యా, ఒక్క ఐటమ్ మించి ఒక ఐటమ్ టేస్ట్ ఉంది. నిజం బ్రో, ఒకదానికి మించి ఒకటి. ఇది చూడడానికి క్రిస్పీగా, పైన క్రిస్పీ స్ట్రక్చర్ లో, లోపల సాఫ్ట్ గా, చాలా చాలా బాగుంది బ్రో. టేస్ట్ చాలా బాగుంది బ్రో. సో బ్రో నెక్స్ట్ ఐటమ్ అయితే మనం ఒకదాన్ని ఇద్దరం షేర్ చేసుకోకుండా నువ్వు ఒకటి ట్రై చేద్దాం. సో ఎలా ఉందా? సో నేనైతే చికెన్ పులావ్ ట్రై చేస్తా. నేనైతే ఫ్రైడ్ ప్రాన్స్ ట్రై చేస్తాను. బ్రో పులావ్ చికెన్ ఆటోమేటిక్ ప్లేట్ లో కూడా పడిపోయిందని చూడు. ఎంత మన దగ్గర అసలు చికెన్ అనేది ఆగట్లేదు, తింటూనే మనం. అసలు గోదావరి రుచులు ఎఫెక్ట్ బ్రో. ఎస్ గోదావరి అంటేనే ఆ వైబ్రేట్, ఆ బాడీలో ఆ వైబ్రేట్ వచ్చేస్తుంది బ్రో. వచ్చేస్తుంది ఎటకారంతో పాటు ఆ గోదావరి వంట రుచులు కూడా ఆటోమేటిక్ గా వచ్చేసాయి. పులావ్ చికెన్ అలా నోట్లో పెట్టుకుంటే అరోమా అనేది తెలుస్తుంది బ్రో. స్పైసీగా బ్రో, ఈ ఫ్రైడ్ ప్రాన్ తింటుంటే నిజంగా గోదావరిలో ఉన్న నదిలో నుండి తెచ్చినంత ఫీల్ వస్తుంది. అంత నేచురల్ గా, అంత టేస్టీగా ఉంది బ్రో. యాక్చువల్లీ నేను సీ ఫుడ్ లవర్ని, బట్ బ్రో టేస్ట్ చేసేసాడు. అలాగని దాన్ని వదలను. ప్రాణం అంటే అసలు ప్రాణం పెట్టేస్తాం, దాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఆ ప్రాణం పెట్టి ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చెప్పు బ్రో ఎలా ఉంది బ్రో. ఫ్రైడ్ ప్రాన్స్ చాలా బాగుంది బ్రో. అవుట్లుక్ క్రిస్పీగా, హోల్ ప్రాన్ మొత్తం ఉంది బ్రో. ఇది కట్ చేయకుండా హోల్ ప్రాన్ ఉంటుంది. దీన్ని బాగా కుక్ అంటే ఫ్రై చేశారు బాగా. అవును, ఈ గోల్డెన్ బ్రౌన్ గా ఈ క్రిస్పీనెస్ అంత నీట్ గా ఉంది. అవును, పైన ఎంత లోపల అంత సాఫ్ట్ గా ఉంది. ముక్క అయితే తింటుంటే అలా నోట్లో వెళ్ళిపోతుంది. అవును, చాలా బాగుంది. సో ఫైనల్ గా స్టార్టర్స్ అయితే అయిపోయాయి. సో బిర్యానీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో బిర్యానీస్ లైక్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే బగారా ఫ్రై పీస్ ఉంది, అండ్ చిట్టినాయుడు ఒకటి ఉంది, ఇంకోటి గోంగూర బగారా రైస్ ఒకటి ఉంది. సో ఇక్కడ ప్రతిది కూడా స్టార్టర్స్ అవని, బిర్యానీస్ అవని చాలా బాగున్నాయి. సో అన్ని తిన్నాక కూడా లాస్ట్ లో ఒక స్వీట్ లేకపోతే మనసుకి ఏదో వెల్త్గా అనిపిస్తుంది కదా బ్రో. సో ఆ స్వీట్ కూడా మనకు వచ్చేసింది. ఎలా ఉంది బ్రో స్వీట్? చూడడానికి అయితే ఇది గారే బ్రో, కానీ ఇది గారె కాదు బ్రో. కోనసీమ సైడ్ ట్రెడిషనల్ స్వీట్ అంట ఇది. ఓకే పాకం గారె అంట. పాకం గారె, బెల్లం పాకం గారె బ్రో. లైక్ ఎస్, పాకం గారె. ఫస్ట్ బైట్ బ్రో, స్వీట్ పాకం గారె. ఎలా ఉంది బ్రో? క్రిస్పీ టెక్స్చర్ అయితే తెలుస్తుంది, కానీ ముక్క లోపల సాఫ్ట్ గా ఉంది, ఫ్లఫీగా ఉంది. పాకం కూడా, బెల్లం పాకం కూడా హెవీ స్వీట్ ఏం లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. స్వీట్ ఎక్కువగా లేదు, బ్యాలెన్స్డ్ స్వీట్నెస్ ఉంది.
సో ఇటువంటివి యూనిక్ ఐటమ్స్ పెడితే ఎందుకు బ్రో లైక్ చేయరు గోదావరిని? అవును బ్రో. సో ఈ రెస్టారెంట్ లో టేస్ట్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే బ్రో, గోదావరి వాళ్ళు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది వాళ్ళ ఎటకారం. వాళ్ళకి ఎంత ఎటకారం ఉంటుందో అంతకు మించి వంటల్లో టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. ప్రేమ అనురాగాలతో ఫుడ్ పెట్టి చంపేస్తారు బ్రో ఈ గోదావరిలో. ఏదైనా ఎక్కువ బ్రో గోదావరి వాళ్ళకి. మామూలుగా కాదు బ్రో. కొత్త రెస్టారెంట్ అంటే నువ్వు చాలా టేస్ట్ చాలా బాగుంది, ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయి బ్రో? ఆఫర్స్ ఏమైనా ఉంది బ్రో, అది సర్ప్రైజ్ కింద దాచాను లాస్ట్ వరకు. సో ఏముందంట, ఒకటే కాదు, రెండు కాదు, మూడు కాదు బ్రో, 30% డిస్కౌంట్ అనేది వీళ్ళు ఓవరాల్ బిల్లు పెంచుతున్నారు. అది కూడా 1, 2 మే 1, 2, 3, 4 days లో, ఓన్లీ ఈ 4 days లో ఎంతైనా తినండి, ఎంత బిల్ అయినా అవనివ్వండి, 30% ఆఫ్ అయితే ఇస్తున్నారు. సో ఇటువంటి ఆఫర్ అయితే ఎక్కడ లేదు హైదరాబాద్, నాకు తెలిసి ఇంత ఆఫర్ ఎవరు పెట్టలేదు కూడా. సో మన గోదావరిలో తీసుకొచ్చారు, ఇంకెందుకు లేటు కుమ్మేద్దాం వచ్చేయండి. ఇది మంచి అవకాశం బ్రో. ఇంత టేస్టీ ఫుడ్ మనం టేస్ట్ చేసి 30% డిస్కౌంట్ వస్తుందంటే, టేస్టీ ఫుడ్ 30% ఆఫర్, మన గోదావరిలో ప్రేమతో పెట్టిన, మమకారంతో పెట్టిన ఫుడ్ బ్రో. ఇది సరదాగా అందరూ వచ్చి సరదాగా కాసేపు తిని టైం పాస్ చేస్తూ, టైం పాస్ చికెన్ తింటూ, ఆఫ్ఘనిస్తాన్ చికెన్ తింటూ, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినట్టు. మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు వీళ్ళు, టైం పాస్ సరదాగా కాసేపులో టైం పాస్ చికెన్ పెట్టారు వీళ్ళు ఇంకా. సో అన్ని ఇక్కడే ఉన్నాయి. సో అందరూ మంచిగా వచ్చి తిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. ప్రతి ఒక్కరైతే వీడియో అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు అందించాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అలానే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.